కాకినాడ పరిసర ప్రాంతాల్లో మొంతా తుఫాన్ బాధితులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచినీరు, ఆహార పదార్థాలు అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, పాస్ట్ గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు తెలిపారు. లయన్స్ క్లబ్ కాకినాడ, కాకినాడ ఎలైట్, కాకినాడ విజన్, కాకినాడ సఖి, కాకినాడ మైత్రి, కాకినాడ స్పోర్ట్స్, కాకినాడ ఫ్రెండ్స్, కాకినాడ మనం, కాకినాడ గోల్డెన్ జూబ్లీ, కాకినాడ స్పందన, పిఠాపురం క్లబ్ల ఆధ్వర్యంలో మొంతా తుఫాన్ కారణంగా రోజువారీ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయిన పేదవారి కోసం తయారు చేసిన 1 లక్ష రూపాయలు విలువ చేసే 3000 కిట్లు ముఖ్య అతిథులు డాక్టర్ బాదం బాలకృష్ణ, మంజులూరి విశ్వేశ్వరరావు చేతుల మీదుగా పంచడం జరిగింది. ఒక్కో కిట్లో ఒక బిస్కెట్ ప్యాకెట్, బన్, జామ్, 500 ml వాటర్ బాటిల్ కలిపి తయారు చేయడం జరిగింది. ఏటిముగ, పర్లోపేట, దుమ్ములపేట ప్రాంతాల్లో ఈ కిట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లయన్స్ క్లబ్లు ఎల్లప్పుడూ ముందుంటాయని, ఈ విధంగా స్పందించిన ప్రతి లయన్స్ క్లబ్ సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రీజన్ చైర్మన్ దేవతల పుత్రరావు, క్లబ్బుల ప్రెసిడెంట్లు ఎస్ పాపారావు, శ్రీదేవి, రెడ్డి, ధారా సునీత, ఆర్ వీణ, డి జ్యోతి, గ్రంథి సతీష్, డి వీరభద్రరావు, ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, జిఎల్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అయితేనే మా యొక్క లయన్స్ క్లబ్ సభ్యులు సుమారు 50 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అందరూ కలిపి ఇప్పుడు పంచబోతున్నాము. మరి దీనికి సహకరించారు, నేను చెప్పిన క్లబ్బులతో సహా మిగతా బయట కూడా కొంతమంది సహకరించారు. మేమందరూ కూడా తలా కొంత వేసుకుని ఈ డబ్బులు కలెక్ట్ చేసి ఈ కార్యక్రమం చేపట్టాం. మాకు ఈ కార్యక్రమం చేయడానికి 12 గంటలు సమయం పట్టింది. ప్రొక్యూర్మెంట్ కానీ లేకపోతే ప్యాకింగ్ కానీ దీనికి 100కి 100% కాకినాడలో మెయిన్ రోడ్లో గల సోనా షాపింగ్ మాల్ అధినేత పులవత్ కుమార్ గారు, వారి స్టాఫ్ చాలా కష్టపడి ప్యాక్ చేసి అంత చక్కగా ఇంత మంచి షేప్ రావడానికి సహాయపడ్డారు. వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నేను, అలాగే మరి రీజన్ చైర్పర్సన్ పుత్తరావు, అలాగే మంజులూరి విశ్వేశ్వరరావు పాస్ట్ గవర్నరు, అలాగే మిగతా క్లబ్బులు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, నాయకులు అందరూ కూడా దీనికి ఫండ్స్ కలెక్ట్ చేయడం, ప్రొక్యూర్మెంట్ చేయడం, ప్యాకింగ్ చూసుకోవడం ఇవన్నీ చేశారు. వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదృష్టం ఏంటంటే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా మొంతా తుఫాను మనం దాటింది. మేము ఏమనుకుంటున్నామంటే ఎప్పుడు కూడా మనం ప్రిపేర్డ్గా ఉంటే ఇలాగా కాకినాడ ఎప్పుడు సేఫ్గా ఉంటుందని భావిస్తూ ప్రిపేర్డ్గా ఉందాం, అందరూ కూడా అప్రమత్తంగా ఉందాం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి లైన్ సభ్యునికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. అన్నీ కూడా కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి బాదం బాలకృష్ణ గారు, మా కృష్ణ గవర్నర్ బాదం బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ 10 క్లబ్బులు, 10 నుంచి 12 క్లబ్బుల వరకు కూడా మేము ఈ సహాయ చర్యలు మేము చేపడుతున్నాము. ఇందులో భాగంగా మేము ఈ కాకినాడలో ఎక్కడైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ అవ్వచ్చు, ఇందాక బాలకృష్ణ లేబర్ కమ్యూనిటీ అవ్వచ్చు, ఎవరైతే ఈ వర్షాల కారణంగా లాస్ట్ 1 వీక్ బట్టి ఎవరైతే పనులకు వెళ్ళాక ఉపాధి లేక కోల్పోయారో వాళ్ళందరికీ సహాయ సహకారంగా మేము 1 లక్ష రూపాయల విలువైన ఆహారపు కిట్లు మేము వాళ్ళకి అందజేయడం జరుగుతుందని, ఇందుకు సహకరించిన ప్రతి లైన్ మెంబర్కి, అలాగే ప్రతి క్లబ్కి, అలాగే మా ఆర్సీ దీనంతా కోఆర్డినేట్ చేసిన ఆర్సీ పుత్రరావు గారికి, జడ్సీలందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా క్లబ్, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ కాకినాడ మెంబర్స్ అందరూ కూడా నాకు మేము అడిగిన వెంటనే సహకరించి దీంట్లో మేము కూడా ఒక పాత్ర వహిస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉంది. అందరికీ మేము ధన్యవాదాలు.